ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 18వ తేదీ గురువారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 18వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, అదృష్టమంతా ఈరోజు మీ చేతిలో ఉండబోతుందండి. అయితే కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోగలుగుతారు. అంటే మీకు అది బిజినెస్ పరంగా అయినా, లేదంటే మీ పర్సనల్ లైఫ్కి సంబంధించింది అయినా అయి ఉండొచ్చు. కొన్ని అంటే బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే మనం అది పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, లేదంటే ఒక కొత్త వ్యాపారాలను కానీ, కొత్త ఏదైనా ప్రాజెక్టులు కానీ స్టార్ట్ చేయడం కానీ, ఇట్లాంటివి అవి లాభం వస్తాయా నష్టం వస్తాయా అనే విషయాన్ని మీరు పక్కన పెట్టి మీరు ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుని దాని మీద మీరు ఖర్చు చేయాలనుకుంటారు. అదే కాకుండా మీ పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు, అంటే మీ పిల్లల విషయంలో కానీ, మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో కానీ, లేదంటే మీరు ఒంటరిగా ఉన్నట్లయితే మీ జీవితానికి సరిపడా భాగస్వామిని ఎన్నుకోవడం విషయంలో కానీ, కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు, అంటే వారి గురించి వారిని ఏ విధంగా ఉంచాలి అనే విధానంలో, వారిని ఏ రకంగా సెక్యూర్డ్గా ఉంచాలి అనే విధానంలో మీరు కొన్ని నిర్ణయాలను అయితే తీసుకోవడం జరుగుతుందండి. అయితే అవి మంచి ఫలితాలనే ఇచ్చినప్పటికీ కూడా ఒక రకంగా వారిపైన ఏదో మీరు ప్రత్యేకంగా ప్రేమను చూపించినప్పటికీ కూడా అది వారికి ఏమవుతుందంటే మమ్మల్ని కట్టడి చేస్తున్నారేమో, లేకపోతే మా మీద అతి చొరవ చూపిస్తున్నారేమో అనే విధంగా వారు భావించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా వారి యొక్క భవిష్యత్తు అవసరాలను, వారి యొక్క భవిష్యత్తును గుర్తులో పెట్టుకొని మీరు మంచి నిర్ణయాలని తీసుకోగలుగుతారు. వారి నుంచి కూడా ఫస్ట్లో మీకు కొంచెం ఏంటిది అని క్వశ్చన్ చేసినప్పటికీ కూడా చివరాఖరికి రోజు ముగిసే సమయానికి వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బిజినెస్ వ్యవహారాల్లో కూడా మీరు తీసుకునే నిర్ణయాలు అయితే ఆర్థికంగా ఇది లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చుట్టుపక్కల వారు కానీ, మీ యొక్క వెల్ విషర్స్ కానీ మిమ్మల్ని క్వశ్చన్ చేసే సమయం అయితే ఉంటుంది. అయినప్పటికీ కూడా లాస్ట్కి మీరు అందరినీ ఒప్పించగలుగుతారు. చక్కగా మీ యొక్క లాభాలను కూడా పొందగలుగుతారు. మీ యొక్క లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ చాకచక్యంగా మీరు జరుపుకోగలుగుతారండి. అందరూ ఆశ్చర్యపడేలాగా మీ యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది. మీరు తీసుకునే డెసిషన్స్ కూడా అట్లానే ఉండడం వల్ల అందరూ మిమ్మల్ని మంచి చేస్తున్నారా లేకపోతే లాస్ అవుతున్నారా అనే ఆలోచనతో కొంతవరకు వారు సందిగ్ధమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినప్పటికీ కూడా ధైర్యంగా మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో దాని మీద మీరు ఫోకస్ నంతా పెట్టి ముందుకు వెళ్ళడం వల్ల చక్కటి విజయాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలను అయితే పొందగలుగుతారండి. అవి మీ స్నేహితులైన అయి ఉండొచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించిన మీ యొక్క బంధుమిత్ర వర్గం నుంచి అయినా అయి ఉండొచ్చు. ఈ రకంగా మీరు ఆహ్వానాలను అయితే అందుకోగలుగుతారు. అది కూడా మీరు ఆనందంగా ఉండడానికి ఒక కారణంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు అందరినీ కలుసుకోవటానికి మీకు ఒక చక్కటి అవకాశం అయితే ఈ రోజు ఏర్పడబోతుంది. మానసికంగా అది కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఊహించని విధంగా మీకు ఆర్థిక ధనలాభం అయితే రాబోతుంది. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. అదృష్టం అన్ని వైపుల నుంచి మీ తలుపు తట్టబోతుంది. అవకాశాలన్నిటినీ మీరు చేజిక్కించుకుని మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. అద్భుతమైన ఫలితాలతో ఊహించని స్థాయిలో ఈ రోజు మీకు కలిసి రావడం జరుగుతుందండి. ఈ రోజును మీరు ఎంతో ఉత్సాహంగా చక్కటి వాతావరణంలో ఎంతో అత్యద్భుతంగా గడపబోతున్నారు. అన్ని రకాలుగా అనుకూలంగా ఉండబోతుంది. ఎలాంటి యోగదాయకమైన రోజు అంటే మీరు మీ జీవితంలో మర్చిపోలేని రోజుగా ఉండబోతుంది. అటువంటి అవకాశాలు అయితే మీకు రాబోతున్నాయి. చక్కటి రోజుగా ఈ రోజు మీకు ఉండబోతుంది. ఎంతో సంతోషంగా మీ సమయాన్ని గడపగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ వాతావరణంలో కూడా ఎంతో ప్రశాంతత అనేది ఉంటుంది. చక్కటి మానసిక ఆనందాన్ని పొందగలుగుతారు. మీ చుట్టూ ఎంతో ఆనందకరమైన వాతావరణం అయితే ఉండబోతుందండి. ఎంతో విశ్రాంతి అనేది కూడా మీకు ఈ రోజు లభించబోతుంది. ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో ఆ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో మీరు ఈ రోజు పూర్తి చేసుకుని ఆర్థికంగా కూడా నిలదొక్కుకోగలుగుతారండి. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకోని విధంగా అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావటం, మీరు ఆ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా మీ మెలకువతో మీరు వాటన్నిటినీ పూర్తి చేయగలగటం, వాటిలో మీకు లాభాలు రావటం అనేది అన్నీ మీకు ఆశ్చర్యకరంగా జరిగిపోతూ ఉంటాయండి. అవన్నీ మీరు చూసి ఎంతో ఆనందంలో మునిగిపోవడం జరుగుతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. ఎవరైతే మిమ్మల్ని చిన్న చూపు చూసారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసారో అటువంటి వారు కూడా ఆశ్చర్యానికి గురి అయ్యే రోజుగా మీ రోజు
రోజు ఉండబోతుంది. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉండబోతుందండి. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు వెనుకడుగు వేయకుండా మీ పనులన్నిటినీ ఎంతో చాకచక్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను ఎంతో చక్కగా జరపగలుగుతారు. మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా మీరు ఈ రోజు అయితే లాభపడడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో మీకు ఆకస్మిక ధనలాభం కూడా రాబోతుంది. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. బంధుమిత్రుల కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఈ రోజు మీకు ఉంటుందండి. కొన్ని దైవిక సంబంధమైన కార్యక్రమాలలో ఈ రోజు మీరు పాల్గొనడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్ళడం, ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవడం కూడా ఈ రోజు మీకు ఎంతో ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. ఎవరైతే స్థిర చర ఆస్తులను కూడబెట్టుకోవాలి అనుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. చక్కటి యోగదాయకమైన కాలం అనే చెప్పవచ్చు. ఆ దిశగా మీకు అడుగులు వేయడానికి అన్ని అవకాశాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి. అయితే ఎటువంటి అలక్ష్యము చేయకుండా మీరు అటువైపు మీ ప్రణాళికలను వేసుకోవటం వల్ల మీరు ఆ ఆస్తులను సంపాదించుకోవడానికి మీకు ఎంతో ఈరోజు ఉపయోగకరంగా ఉండబోతుంది. ఈ రోజు మీరు మీ యొక్క సున్నితమైన మాట తీరు ద్వారా మీ యొక్క పనులనైతే ఎంతో చాకచక్యంతో చక్కబెట్టుకోగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీరు ముందంజలో ఉండబోతున్నారు. ఎవరైనా మిమ్మల్ని కించపరిచినా, ఎవరైనా మీరు ఆ పని చెయ్యలేరు అని నిరుత్సాహపరిచిన అటువంటి వారి మాటలను మీరు పట్టించుకోకుండా మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్లడం వల్ల మీరు మరింత లాభాల బాటలో వెళ్ళడానికి అవకాశాలు అయితే ఏర్పడబోతున్నాయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. చక్కగా మీరు ముందుకు దూసుకు వెళ్తూ మీ పనులన్నింటినీ ఎంతో చాకచక్యంతో పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారి వద్ద నుంచి చక్కటి సహాయ సహకారాలు అయితే మీకు లభించబోతున్నాయి. వారి సలహాల మేరకు మీరు మరింత ముందంజలో ఉండబోతున్నారు. కొందరు ముఖ్యమైన వ్యక్తులను మీరు ఈ రోజు కలుసుకోవడం జరుగుతుంది. వారి యొక్క కలయిక కూడా మీకు ఎంతో ప్రయోజనాన్ని అయితే చేకూర్చబోతుందండి. అది మీ వ్యాపార విషయాలకు కానీ, మీకు యొక్క వ్యక్తిగత విషయాలకు కానీ ఉపయోగకరంగా ఉండబోతుంది. ఈ రోజు మీకు గతంలో ఏవైతే ఏర్పడ్డాయో అటువంటి చికాకుల నుంచి కానీ, మానసిక ఒత్తిళ్ల నుంచి కానీ బయటపడే అవకాశం అయితే ఉండబోతుందండి. చక్కగా ఎంతో మానసిక ప్రశాంతతతో మీ రోజునైతే గడపగలుగుతారు. అన్ని రకాలుగా యోగదాయకంగా మీ రోజైతే మీకు కలిసి వస్తుంది. ఎంతో ఆనందంగా మీ రోజును గడపగలుగుతారు. ఇక ఈ రాశి విద్యార్థుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం కానీ పరీక్షలు రాయబోతున్నారో అటువంటి వాటిలో మీకు ఈ రోజు మంచి ఉత్తీర్ణత శాతం వచ్చే అవకాశం అయితే ఉండబోతుంది. అన్ని అవకాశాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. అంతేకాకుండా మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉండబోతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా మీ తల్లిదండ్రుల యొక్క సలహాల మేరకు మీరు అడుగులు వేయటం వల్ల మీరు కోరుకున్న స్థాయిలో నిలదొక్కుకోవడానికి అవకాశం అయితే ఏర్పడబోతుంది. చక్కటి అవకాశాలతో మీరు కోరుకున్న స్థానం అయితే మీరు సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీకు ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది. ఇక ఈ రాశి ఉద్యోగస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో పని భారం, ఒత్తిడి లేకుండా మీ పనులను ఎంతో సజావుగా పూర్తి చేసుకోగలుగుతారు. సమయానికి అన్ని పనులను ఎంతో చాకచక్యంతో మీ నేర్పుతో, ఓర్పుతో పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలను పొందగలుగుతారు. అది ఎంతో మీకు మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. మీ పనికి తగిన వేతనాన్ని కూడా మీరు పొందగలుగుతారు. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. సన్నిహితుల నుంచి, స్నేహితుల నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయండి. ఎంతో మీ చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణం అయితే ఉండబోతుంది. ఇక ఈ రాశి నిరుద్యోగుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రోజు అన్ని రకాలుగా యోగదాయకంగా ఉండబోతుంది. మీరు కాసింత ప్రయత్నాలు చేస్తేనే మీ యొక్క అర్హతకు తగినట్టు మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే ఉండబోతుంది. అందువలన మీరు ఆ దిశగా అడుగులు వేయటం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని అయితే ఈ రోజు పొందగలుగుతారు. ఇక ఈ రాశి పెట్టుబడిదారుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే పెట్టుబడి రంగంలో ఉన్న వారికి ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మీరు మీ యొక్క శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారి సలహాల మేరకు, అంతేకాకుండా ఆయా రంగాల్లో నిపుణులైన వారి యొక్క సలహాల మేరకు మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీ యొక్క పెట్టుబడి మరింత లాభాలను పొందే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన ఆచితూచి ఆలోచించి నిర్ణయాత్మకమైన విషయాలలో మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు మరింత లాభపడి చేతి నిండా డబ్బునైతే ఈ రోజు సంపాదించుకోగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉండబోతుంది. గతంలో పెట్టుబడి పెట్టిన తాలూకా లావాదేవీలను కూడా ఈ రోజు మీరు ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు.
ఇక ఈ రాశి విదేశీ వ్యాపారం చేసే వారి విషయాన్ని గనక చూసుకున్నట్లయితే విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా మీ వ్యాపారాన్ని చక్కటి లాభాలతో మీరు చేయగలుగుతారు. అంతేకాకుండా మీరు వ్యాపార విస్తరణకు అవసరమైన కొన్ని నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు తీసుకోగలుగుతారు. ఇక చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే చిరు వ్యాపారస్తులకు ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో చక్కటి లాభాలతో మీ రోజునైతే ముగించగలుగుతారు. ఊహించని విధంగా మీ వ్యాపార విస్తరణ అనేది జరుగుతుంది. మీరు ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. వ్యాపారం అంతా ముందంజలో ఉండబోతుంది. ఎంతో ఆనందంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ఉద్యోగస్తులైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులైన స్త్రీలకు కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. మీరు పనిచేసే కార్యాలయంలో పని ఒత్తిడి లేకుండా కాసింత విశ్రాంతి సమయంతో మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుంది. సమయానికి మీరు పనులన్నింటినీ పూర్తి చేసుకోగలగడమే కాకుండా మీ పనికి తగిన వేతనాన్ని పొందగలుగుతారు. చక్కటి మానసిక ప్రశాంతతతో రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి వ్యాపార రంగంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు ఎంతో అనుకూలంగా ఉండబోతుందండి. మీ వ్యాపారాన్ని చక్కగా ముందుకు నడిపించగలుగుతారు. ఆర్థికంగా మీ వ్యాపారం మంచి లాభాలతో నడుస్తుంది. చేతి నిండా డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ రోజు మీ వ్యాపారాన్ని మీరు కొనసాగించగలుగుతారు. మీ కుటుంబ సభ్యుల నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశి భార్యాభర్తల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే భార్యాభర్తలకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు లభించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను కూడా ఈ రోజు మీరు తీసుకోవటంలో వారు మీకు సహాయకారిగా ఉండబోతున్నారు. చక్కటి ప్రశాంతమైన వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశి ప్రేమికుల విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి చిరుపాటి కోపతాపాలతో ఈ రోజు ముగుస్తుంది. ఇక రాజకీయ రంగంలో ఉన్న వారి విషయాన్ని కనుక చూసుకున్నట్లయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతుంది. మీరు తీసుకున్న నిర్ణయాలన్నిటినీ అందరూ ఆమోదించడమే కాకుండా చక్కటి మార్గదర్శకత్వంగా మీరు ఉండడం జరుగుతుంది. అందరి ప్రశంసలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండడమే కాకుండా చక్కటి ఆర్థిక లావాదేవీలను జరిపి చేతి నిండా డబ్బును సంపాదించుకోగలుగుతారు. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో రోజునైతే గడపగలుగుతారు. ఈ రాశి వారికి ఇంకా మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి గాని ఇద్దరికి గాని ముగ్గురికి గాని ఆహారాన్ని నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా మెరుగైన శుభ ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.